అలాగే క్రైమ్ రేటు ఈ మధ్య కాలంలో 30% పెరిగిపోయింది. ముఖ్యంగా ఆడపిల్లలు, ఆడవాళ్ళు కొట్టి చంపడం కానివ్వండి, రేప్ అటాక్స్ కానివ్వండి, ఇలా అంటే ఎక్కడ పడితే అక్కడ రీసెంట్‌గా గోదావరి ఖనిలో కూడా ఒక చిన్న పాపని రేప్ చేసినటువంటి సందర్భం కూడా కనిపించింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన మొదటి 4 రోజుల్లోనే జరిగినటువంటి ఇన్సిడెంట్ అది. అంటే ఇలాంటివి ఇంత క్రైమ్ రేట్ ఇంత ఈజీగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఆడవాళ్ళకి భద్రత లేకుండా పోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఒకటండి, ఇంతకుముందు మనం 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి పాలనలో ఏం చూసామంటే, పోలీస్ వ్యవస్థను చాలా పటిష్టంగా చేసుకున్న సందర్భాన్ని చూసాం. ఓన్లీ పోలీస్ వ్యవస్థనే కాదు, అంటే ఫ్రెండ్లీ పోలీస్ పేరుతో క్రైమ్ రేట్ తగ్గించాలని ప్రతి సామాన్యుడికి పోలీస్ వ్యవస్థ మీద ఒక మంచి భయం పోయి భద్రత దిశగా అడుగేయాలనేది చూసాం. అంతేకాకుండా షీ టీంల పేరుతో మహిళలకు ఎక్కడక్కడ భద్రతనిచ్చే ఒక సిస్టమ్ ఏర్పాటు చేయడం చూసాం. కానీ అదే 10 ఏళ్ల తర్వాత అదే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం పోయింది. షీ టీంలు ఎక్కడికి పోయినాయో అర్థం కావట్లేదు. పోనీ ఏ రకంగా పనిచేస్తున్నాయో తెలియదు. మహిళలకు ఎక్కడిదక్కడ, అంతెందుకు ఐటీ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. అర్ధరాత్రి డ్యూటీ షిఫ్టులు చేసి వచ్చిన తర్వాత బయటికి రావాలంటే ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని గురించి 1-2 సంఘటనలు కూడా చూసాం. అలా మహిళలకు భద్రత లేకుండా ఉంది. అసలు షీ టీంల వ్యవస్థ పనిచేస్తుందా పనిచేయట్లేదా తెలియదు. పోలీసులు కూడా అసలు ఎంత దురుసుగా ప్రవర్తిస్తున్నారంటే అసలు రెస్పెక్ట్ లేదు, ఏం లేదు. మీడియా మీద కూడా అరాచకంగా దాడులు ఈ మధ్య ఎక్కువైపోయాయి. ఇప్పుడు హోంశాఖ అనేది సీఎం గారి చేతుల్లో ఉంది. సీఎం గారు ఎట్లా చెప్తే వాళ్ళు అలా వినాలి. వాళ్ళే ఉద్యోగాలు కాబట్టి వ్యవస్థలో ఏంది, మంత్రి ఎలా చెప్తే మేము అలా హోంశాఖను సీఎం గారి చేతుల్లో పెట్టుకున్నారు. వాళ్ళు చెప్పిందే మేము చేయాలి, చెప్పిందే చేస్తున్నామని పోలీస్ వ్యవస్థలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. మొన్నటికి ప్రతి సంఘటనలోనూ ప్రజల తరపు నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొట్లాడుతుంటేనో, అడుగుతుంటేనో, నిలదీస్తుంటేనో వాళ్ళ మీద నిర్బంధం అదే విధంగా ఉంది. మహిళలను చూడకుండా కూడా నిర్బంధం ఉంది. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే నిర్బంధం ఉంది. ఎవరు ఎదురు తిరిగినా వాళ్ళంతా బీఆర్ఎస్ కార్యకర్తలు. ఖచ్చితంగా. ఈ మాటకి మీరేం చెప్తారు? నేను అంటాను, తెలంగాణ ఒకవేళ గనక ఎవ్వరు ఎదురు తిరిగినా అది బీఆర్ఎస్ పార్టీ నాయకులే అయితే, కార్యకర్తలు, నాయకులు కానివ్వండి. క్వశ్చన్ చేసేది బీఆర్ఎస్ పార్టీ అని నమ్మితే సామాన్య ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీ తరపున ఉన్నారు అని చెప్పి మేము నమ్ముతాం. ఎందుకంటే తెలంగాణ సమాజానికి మలిదశ పోరాట ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన నాయకుడు ఎవరండి? కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారికి పోరాడే తత్వము ఈ తెలంగాణ గడ్డ మీద ఉంది అని చెప్పి మళ్ళొక్కసారి దాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ రోజు తెలంగాణను సాధించిన తీరు చూసాం. కాబట్టి తెలంగాణ గడ్డ మీద ఎవరైనా పోరాడతారు. జర్నలిస్టులు అయినా పోరాడతారు, పసిబిడ్డలైనా పోరాడుతున్నారు, మహిళలు పోరాడుతున్నారు, ప్రతి ఒక్కరు పోరాడుతున్నారు. పోరాడే ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే అయితే కానివ్వండి. అవును, తెలంగాణ సమాజంలో అందరూ బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచే గొంతు నిలబడుతున్నాయి. రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ నిర్బంధాన్ని, మీ నిరంకుశత్వాన్ని ఖచ్చితంగా మళ్ళీ ఏం చేయాలో అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఈరోజు జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి. మీరు ఎందుకు అడుగుతారు? మీరు ఎందుకు కెమెరాలు తీసుకొస్తారు అంటున్నారు. మహిళా జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి. లగచర్ల ఇష్యూని ముందుకు తీసుకొచ్చే క్రమంలో వాళ్ళతో మాట్లాడితే కూడా దాడులు జరిగినాయి మహిళా జర్నలిస్టుల మీద. మేము అంటున్నాం, ఇంతకు ముందు 10 ఏళ్ల కాలంలో ఇటువంటి సందర్భాన్ని ఎప్పుడైనా చూసామా? మహిళా జర్నలిస్టులు స్వేచ్ఛగా లేని సందర్భాన్ని, లేదు ఇంకెవరైనా ఇబ్బంది పడే సందర్భాన్ని, పోలీసులు ఇబ్బంది పెట్టిన సందర్భాన్ని చూసామా? ఈ రోజు ఎక్కడిదక్కడ దాడులు, నిరంకుశత్వము, పరిపాలన అంటే పోలీస్ వ్యవస్థను ముందర పెట్టుకొని చేసే విధంగానే సాగుతుంది. మేము ఒకటే అంటున్నాం, సరే మీకు అధికారం ఇచ్చిర్రు, మీరు మభ్య పెట్టిర్రా, హామీలకు తలొగ్గి అధికారంలో ఇచ్చిర్రా ప్రజలు, అది ఒక ఎత్తు అయితే మీరు ఏం చెప్పిర్రు, ఏ ప్రాతిపదికన అధికారంలోకి వచ్చిర్రు, మహిళలకు ఏం చెప్పిర్రు, అవన్నీ మీరు ఏ రకంగా చేస్తున్నారు చేయలేదు అనేది ఒక్కసారి ప్రజల్లోకి వెళ్ళి చూడండి. ఎవరికైనా కావాల్సింది సంక్షేమం, అభివృద్ధి, ప్రజాక్షేమము, అది చేయండి అని కోరుతున్నాం. కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారిని సభలు పెట్టి కోటీశ్వర్లను చేస్తాము, సభలు పెట్టి ఇంకేదో అనౌన్స్ చేస్తాము అని కాదు, ఆ సభలు పెట్టిన ఖర్చు అంతైనా సరే సంక్షేమాన్ని ఎక్కడైనా అందిస్తున్నారు. దీని మీద ఎవరైనా ప్రశ్నిస్తే పథకాల విషయంలో కానీ, హామీల విషయంలో కానీ ఎవరైనా కూడా గట్టిగా క్వశ్చన్ చేస్తే ఖజానా ఖాళీ అయిపోయింది అని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతున్నారు. రాష్ట్రాన్ని మొత్తం అప్పులు పాలు చేసేసారు, దానికి వడ్డీలు కట్టడానికే సరిపోతుంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన పనికి అన్న మాట కూడా వినిపిస్తుంది. మేము ఒకటే అంటున్నామండి, ఇదే రేవంత్ రెడ్డి గారిని మీ దగ్గరనే ఉంటాయి కదా ఆడిటింగ్స్, తీసుకురండి. ఎన్ని లక్షల అప్పు అయింది, ఎంత వనరు ఉంది, ఎంత ఉత్పత్తి జరుగుతుంది, రాష్ట్ర ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, మీరు కట్టే అప్పు ఎంత, అన్ని తీసుకురండి, కూర్చుందాం, మాట్లాడదాం. కానీ మీరు నోటికి వచ్చినప్పుడు ఒకసారి 7 లక్షలు అంటారు, ఒకసారి 12 లక్షలు అంటారు, ఒకసారి 10 లక్షలు అంటారు, ఒకసారి ఇంత మిత్తి కడుతున్నామంట. అసలు మీకు క్లారిటీ ఉందా?
రాష్ట్ర వనరుల గురించి మీకు ఒక క్లారిటీ ఉందా? అండ్ అలాగే ఉత్పత్తి గురించి క్లారిటీ ఉందా? అండ్ అలాగే రీసెంట్ గా దావోస్ నుంచి 1,78,000 కోట్లు ఆయన అప్పు తీసుకురావడం జరిగింది. సో అంటే దాని మీద ఒక లెక్క పత్రం అనేది ఇప్పటి వరకు మీడియా ముఖంగా కూడా ఎక్కడ చెప్పినటువంటి సందర్భం లేదు. అలాగే ఈ రోజు కూడా మళ్ళీ ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అంటే ఢిల్లీకి మూటలు మోయడం, ఢిల్లీ చుట్టూ తిరగడం, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం తిరగడం తప్ప అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్రంలో తెచ్చిన నిధులన్నీ ఏమైపోయాయి? అంటే హామీలకు డబ్బులు లేనప్పుడు నిధులన్నీ ఎటుపోతున్నాయి, ఏవైపు వెళ్తున్నాయి? మేము ఒకటే అంటున్నాం, మీరు బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధిని, ఉత్పత్తిని, వనరులని, లేదు తలసరి ఆదాయాన్ని దేన్ని ఆలోచించకుండా ఓన్లీ అప్పుల గురించి మాట్లాడుతారు. మరి మీరు ఈ 15 నెలల కాలంలో తెచ్చిన అప్పుల సంగతి ఏంటి? ఒకటి. రెండవది, తెచ్చిన అప్పులు దేనికి ఉపయోగించారు? ఎక్కడ ఏం సంక్షేమం జరిగింది? జరిగితే విధ్వంసం జరిగింది తప్ప ఎక్కడ సంక్షేమం జరగలే. మరి మీరు తెచ్చిన అప్పు దేనికి ఉపయోగించారు? మరి రాష్ట్ర వనరులు ఏంటి? రాష్ట్ర ఆదాయం ఏది? అంటే మొత్తం వ్యవస్థనే భ్రష్టు పట్టించేసిర్రా అనేది ఒకటి. రెండవది, ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళి మీరు సాధించింది ఏంటి? మీ పెద్దల మెప్పు పొందడమా, లేకుంటే రాష్ట్ర ఖజానాను ఏమన్నా అక్కడికి అప్పచెప్పి రావడమా, లేకుంటే ఎలక్షన్ల ప్రచారానికి మీరు ఏ రకంగానైనా తెలంగాణలో ఉన్న సంపదను తీసుకెళ్లి పెడుతుర్రా? అంటే ప్రజలకు ఒక క్లారిటీ కావాలి కదా. ప్రజలకు ఇగో నేను ఢిల్లీకి వెళ్తున్నా, ఈ విషయం గురించి వెళ్తున్నా, లేదు గిది తీసుకొచ్చిన, లేదు నేషనల్ గవర్నమెంట్ తోటి మాట్లాడి ఏం తీసుకొచ్చిర్రండి? ఏం చేసిర్రు? 15 నెలల కాలంలో 38 సార్లు ఢిల్లీకి వెళ్ళి మీరు ఏం చేసిర్రు? కాబట్టి రేవంత్ రెడ్డి గారికి పరిపాలన కాదు, ఎంతసేపు అధిష్టానం మెప్పు కావాలి. లేదంటే గనక ప్రజలకు ఏదో ఒక అబద్ధం చెప్పాలి, లేదు ఏదో ఒక బహిరంగ సభ పెట్టి అనౌన్స్ చేయాలి. అనౌన్స్ చేసింది మళ్ళీ ఒక 3 నెలలు గడపాలి తప్ప ఎంతసేపు ప్రజల మీద ప్రేమను, లేదు మహిళల మీద ప్రేమను, మహాలక్ష్ములను చేద్దామను, ఇంకా ఆయన చెప్పిన సంక్షేమ పథకాలు అందిద్దామను అని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అంటే బేసిక్ గా మీరు చెప్పింది చూసుకున్నట్లయితే గనక తెలంగాణలో మొట్టమొదట మోసపోయింది ఆడవాళ్ళే. ఇది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే మొన్నసారి ఎలక్షన్ లో మహిళా ఓటింగ్ బేస్డ్ గానే కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్లీ మహిళల సంక్షేమము, మహిళల కోసమే పథకాలు అన్నట్టుగా ముందరికెళ్ళింది. మనం తీసుకుందాం 6 గ్యారెంటీల్లో మహాలక్ష్మి పేరుతో ఉన్న పథకాలన్నిటి గురించి మాట్లాడుకుందాం. గ్యాస్ సిలిండర్ ఎక్కడ అమలు అవుతుంది? ఉచిత కరెంటు ఎక్కడ అమలు అవుతుంది? 2,500 అమలు కావట్లేదు. స్కూటీ అమలు కావట్లేదు. వృద్ధులకు ఆసరా పింఛన్లో కూడా మహిళలు ఉంటారు కదా, అమలు కావట్లేదు. మరి ఏది అమలు అవుతుంది? కళ్యాణ లక్ష్మికి తులం బంగారం లేదు. అసలు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు పెట్టిన అసలు కళ్యాణ లక్ష్మి 1,16,000 దిక్కులేవు. ఇంకా తులం బంగారు ఎక్కడ? అది బోను హైడ్రా పేరుతో విధ్వంసం, లగచర్ల పేరుతో భూములు గుంజుకుంటాం, ఇంకో దగ్గర ఇంకోటి తెచ్చి మీ ప్రాపర్టీస్ గుంజుకుంటాం. అరే ప్రజలు వాళ్ళు కష్టపడ్డ సొమ్మును కూడా, వాళ్ళు కష్టపడి ఏర్పరచుకున్న నివాసాలు కూడా వాళ్ళకి లేకుండా చేస్తున్నారు. బతుకమ్మ చీరలు లేవు, బతుకమ్మ పండుగ లేదు. మరి ఏముంది? మహిళల కోసం మీరు ఏం చేసిర్రు? ఏ ప్రాతిపదికన ముందరికెళ్తురు? మహిళల కోసం యాడ్లు ఇస్తుర్రు, మహిళల కోసం బహిరంగ సభ పెట్టి అనౌన్స్ చేస్తుర్రు. అదే మీ సభకు వచ్చిన మహిళలు చెప్తుర్రు, రేవంత్ రెడ్డి గారు మాకు కనీసం కేసీఆర్ గారు ఇచ్చినాయని ఇవ్వండి. ఆశా వర్కర్ల సంగతి ఏంటండి? రోడ్డు మీద ఆశా వర్కర్ల మీద లాఠీ చార్జ్ చేయడమా ప్రజాపాలన అంటే? మీరు పెంచుతున్న జీతం పెంచమనే కదా ఆశా వర్కర్లు అడిగింది. మీరు 100 రోజులు టైం ఇచ్చిర్రు, అయినా వాళ్ళు 10 నెలలు ఆగిర్రు, సంవత్సర కాలం ఆగిర్రు, అయినా ఇప్పటికి కూడా నెరవేరలే. గ్రూప్ 1 ఆస్పిరెంట్ల సంగతి ఏందండి? మహిళలను అదే అశోక్ నగర్లో ఇష్టం వచ్చినట్టు కొట్టిర్రు కదా. అవును. మరి ఏ రకంగా మహిళా సంక్షేమ ప్రభుత్వం అవుతుంది? ఏ రకంగా మహాలక్ష్ములను చేస్తారు? ఏ రకంగా కోటీశ్వర్లను చేస్తారు? ఏ రకంగా తెలంగాణ సమాజంలో మహిళలకు మీరు భద్రత ఇస్తున్నారు?